ఆంధ్రప్రదేశ్ తెలుగుదేశం పార్టీని గవర్నమెంట్లో తీసుకొచ్చిన ఘనత స్వర్గీయ ఎన్టీ రామారావు గారికి. దేశవ్యాప్తంగానే రాష్ట్ర వ్యాప్తంగా తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో తెలుగుదేశం పార్టీ కార్యకర్తలని అందరినీ కూడా పెద్ద రక్తదాన శిబిరం ఏర్పాటు చేయడం జరిగింది. ఆయన సూచనల మేరకు ఈరోజు మన అన్ని డివిజన్లో కూడా ఈ వర్ధంతిని జయప్రదంగా జరిపించడం జరుగుతుంది. ఈ అవకాశాన్ని కల్పించిన మన ఈ నందమూరి తారక రామారావు గారి ఈరోజు వర్ధంతికి అవకాశం కల్పించిన ముఖ్యంగా తాళపాక రమేష్ రెడ్డి గారికి అనురాధకు పెట్టి నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఆయన చనిపోయిన సంవత్సరం నుంచి ఈ నర్తకి సెంటర్లో ఆయన ఇప్పుడు దాకా ఏ రోజు కూడా ఈ నర్తకి సెంటర్లో జయప్రదంగా జరిపిస్తున్న ఆయనకి ఇంకా ఆరోగ్యాన్ని ప్రసాదించి ఇంకా బాగా రాజకీయంగా అందరూ మంచి అభివృద్ధి చెందాలని కోరుకుంటున్నాం. జనవరి 18న ఆయన మరణించుకోవడం 29 సంవత్సరాలు అయింది. అలాంటి పరిస్థితుల్లో అందుకే ప్రత్యేకించి అభిమానులందరినీ కోరుకునేది ఏంటంటే తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు కోరుకునేదంటే ఈరోజు శ్రీ నారా చంద్రబాబు నాయకత్వంలో తెలుగుదేశం పార్టీ మళ్ళీ పూర్వవైపు తెచ్చుకుంది. అది అట్లాగే కొనసాగాల. మన నాయకుడు చంద్రబాబు నాయుడు ఏదైతే కోరుకున్నాడో 2047 విజన్ ఈ సూర్యచంద్రులు ఉన్నంత వరకు ఏ విధంగా మర్చిపోవో అదేవిధంగా ఎన్నో పాత్రలు పోషించి ఇటు పౌరాణికాలు కానీ జానపదాల్లో కానీ సైనికాల్లో కానీ చారిత్రలో కానీ అంతర్సాధ్యంగా భారతదేశంలోనే ఏ నటుడు పోషించిన విధంగా ఎన్నో పాత్ర పోషించిన ఎన్టీఆర్ని సూర్యచంద్రులు ఉన్నంత వరకు మనం మర్చిపోలేము. కష్టపడుతూ ముందుకు సాగిపోవాలని చెప్పి సందర్భంగా మనం చేసుకుంటూ నేను ప్రత్యేకంగా ఒక అభిమానిగా నాకు ఆయనకున్న సంబంధం అనుబంధం అన్ని కూడా నేను చెప్పగల అందులో అనుబంధం అలాంటిది ఆధారపడితే కాదు అని చెప్పి తెలుగుగా ప్రాజెక్ట్ ని తెచ్చింది ఎన్టీ రామారావు. అలాగనే మనిషి అయిన తర్వాత మానవుడికి ఫండమెంటల్ రైట్స్ ఉండాలి. భోజనానికి మనం ఆదుకోవాల్సిన అవసరం ఉంది. ఎన్టీ రామారావు తీసుకొచ్చిన సంస్కరణల్ని ఇంకా ముందుకి చంద్రబాబు నాయుడు ఉండే అవసరాల్ని ఈరోజు భారతదేశంలో నెంబర్ 1 ముఖ్యమంత్రి ఎవరున్నారంటే చంద్రబాబు నాయుడు గారు ఈరోజు ఉన్నారని నాకు తెలియజేస్తుంది. అటువంటి పార్టీలో మనం అందరం ఉన్నాం కాబట్టి ప్రతి దాంట్లో కలిసికట్టుగా పనిచేసి ప్రజల గుండెల్లో ఎన్టీ రామారావు గారు స్థాపించిన పార్టీని తీసుకెళ్లాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై మీకు తెలియజేస్తుంది. అందరికీ నమస్కారం. స్వర్గీయ నందమూరి తారక రామారావు గారి 29వ వర్ధంతిని పురస్కరించుకొని ఈరోజు నర్తకి సెంటర్లో మన అన్న
తాళ్లపాక రమేష్ రెడ్డి గారు, ఎక్స్ మంత్రివర్యులు, మున్సిపల్ చైర్మన్, ఎక్స్ ఎమ్మెల్యే ఎన్టీఆర్, ముఖ్యంగా చెప్పాలంటే ఎన్టీఆర్ ప్రథమ అభిమాని. ఆ అభిమానిగానే వచ్చి సామాన్య వ్యక్తిగా వచ్చి ఎన్టీ రామారావు పుణ్యమాని ఎమ్మెల్యే అయ్యాడు, మున్సిపల్ చైర్మన్ అయ్యాడు, మంత్రి అయ్యాడు. ఆయన చనిపోయిన రోజు నుంచి ఈ రోజు వరకు 29 వర్ధంతులు ఘనంగా నివాళులు అర్పించి నర్తకీ సెంటర్లో, అప్పటి నుంచి నర్తకీ సెంటర్ అంటే రమేష్ రెడ్డి సెంటర్ అనేవాళ్ళు. ఎన్టీ రామారావు అభిమానులందరూ ఇక్కడే ఉండేవాళ్ళు. ఆ రోజు నుంచి ఈరోజు ఘనంగా నివాళులు అర్పిస్తున్న రమేష్ రెడ్డి గారికి, అదేవిధంగా ఈ కార్యక్రమాన్ని పురస్కరించుకొని ఈరోజు మన మంత్రివర్యులు పురపాలక శాఖ మంత్రులు పొంగూరు నారాయణ గారు జిల్లా పార్టీలో ఆఫీస్ నందు మెగా రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. అదేవిధంగా అన్ని డివిజన్స్ లో ఈ ఘన నివాళులు అర్పించమని మంత్రివర్యులు చెప్పడం జరిగింది. దాన్ని పురస్కరించుకొని ఈరోజు మన జిల్లా పార్టీ అధ్యక్షుడు మేయర్ అబ్దుల్ అజీజ్ గారు మరియు రాష్ట్ర వక్ఫ్ బోర్డు చైర్మన్, ఒక మైనారిటీలో రాష్ట్ర వ్యాప్తంగా గుర్తింపున్న వ్యక్తి, ఆయన కూడా జిల్లా వ్యాప్తంగా పిలుపునిచ్చి అన్ని దిక్కల్లా ఎన్టీ రామారావు గారికి నివాళులు అర్పించడం జరిగింది. ఈ అవకాశం కల్పించిన నాకు జిల్లా పార్టీ అధ్యక్షుడికి రమేష్ రెడ్డి గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.